ప్రిన్సిపల్ మేడం గారికి, హెచ్ఎం మేడం గారికి, ఆదరణీయులైన ఉపాధ్యాయులకు మరియు నా ప్రియమైన స్నేహితులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. 1950 జనవరి 26వ తేదీన మన రాజ్యాంగం అమలులోకి వచ్చింది. అందుకనే ఈ రోజున ఎంతో గర్వంగా భారత గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాము. మన భారతదేశం అనేక భాషలు, విభిన్న సంస్కృతులు కలిగి ఉన్న గొప్ప దేశం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో కృష్ణస్వామి అయ్యర్ గారు మరియు డాక్టర్ కెఎం మున్షీజీ గారు మన రాజ్యాంగాన్ని రూపొందించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకు ఒక గొప్ప మాట చెప్పారు: స్వేచ్ఛ నిలబడాలంటే క్రమశిక్షణ అవసరం. ఈరోజు మన భారత ఆత్మ మేల్కొన్న రోజు. ఈరోజు మన భారత ప్రజల శక్తి వెలుగులోకి వచ్చిన రోజు. మన రాజ్యాంగం అంటే కేవలం ఒక పుస్తకం మాత్రమే కాదు, అది పేదవాడి ఆశ, బలహీనుడి బలం మరియు భారత ప్రజల గౌరవం. మనం మన జాతీయ పతాకాన్ని చూసినప్పుడు మన గుండె ఎందుకు వేగంగా కొట్టుకుంటుందో తెలుసా? ఎందుకంటే కాషాయపు రంగు భారతదేశం కోసం ప్రాణాలను అర్పించే వీరుల త్యాగం. తెలుపు రంగు సత్యం, న్యాయం, శాంతి. ఆకుపచ్చ రంగు మన భవిష్యత్తు, మన అభివృద్ధి. మన దేశాన్ని ప్రేమించడం, నియమాలను పాటించడం, పెద్దలను గౌరవించడం మన ప్రతి ఒక్కరిది బాధ్యత. అందుకనే మనం పిల్లలమే కావచ్చు, కానీ గుర్తుంచుకోండి, భారత భవిష్యత్తు మనమే, భారత రేపటి నాయకులము మనమే, శాస్త్రవేత్తలు, సైనికులు, ఉపాధ్యాయులము మనమే. అందుకనే మనం బాగా చదువుకుంటే దేశం వెలుగులోకి వస్తుంది. మనం నిజాయితీగా ఉంటే దేశం బలపడుతుంది. మనం మన దేశాన్ని ప్రేమిస్తే దేశం అజేయంగా మారుతుంది. అందుకనే ఈ పవిత్ర రోజున దేశాన్ని ప్రేమిస్తామని ప్రతిజ్ఞ చేద్దాం, దేశాన్ని గౌరవిస్తామని మాటిద్దాం, దేశం కోసం జీవిద్దాం. ఈరోజు మనం ఎంతో గర్వంగా గుర్తు చేసుకోవాల్సిన మాట వందే మాతరం. ఈ మాతర నినాదానికి ఈ సంవత్సరం 150 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ వందే మాతర పదాలను మొదటగా డాక్టర్ బంకిం చంద్ర చటోపాధ్యాయులు గారు రచించారు. ఈ బ్రిటిష్ పాలనలో ఉన్న భారతదేశానికి ఈ రెండు మాటలు ఒక శక్తిగా మారాయి. త్యాగం చేయాలనే భావన ప్రతి ఒక్క భారతీయుడి హృదయంలో నింపాయి. మనం వందే మాతరం అంటే నా మాతృభూమికి వందనం, నా దేశమే నా తల్లి అనే భావన. మనం ఈ మహత్తర నినాదాన్ని పలికితే స్వాతంత్ర సమరయోధుల యొక్క త్యాగాలు, వాళ్ళు జైళ్లలో గడిపిన రోజులు, వాళ్ళ ప్రాణత్యాగాలు అన్నీ మన కళ్ళ ముందు నిలుస్తాయి. 150 సంవత్సరాలు గడిచిన వందే మాతరానికి ఉన్న శక్తి తగ్గలేదు. అది మనలో దేశభక్తిని, కర్తవ్య బుద్ధిని మరియు ఐక్యతను పెంపొందిస్తూ ఉన్నది. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ జై హింద్. ధన్యవాదాలు. దేశభక్తి